తిరుపతిలో హనుమాన్ చాలీసా పారాయణ సప్తాహం, హనుమాన్ శోభాయాత్ర, కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం నిర్వహిస్తున్నామని శ్రీ హనుమాన్ దీక్షా పీఠాధిపతులు శ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ టీటీడీ సౌజన్యంతో గత సంవత్సరం ఆగస్టు 21న తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ మైదానంలో కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞ కార్యక్రమం ప్రారంభించబడిందని తెలియజేశారు. మఠాధిపతులు మరియు పీఠాధిపతుల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాలలోని టీటీడీ వారి ప్రచార రథాలలో తిరుగుతూ భక్తులకు హనుమాన్ మరియు వెంకటేశ్వర స్వామివారి డాలర్ ధరింపజేసి దీక్ష అందిస్తూ సనాతన ధర్మం విశిష్టతను చాటుతూ సాగిన ధర్మ ప్రచారం చివరి దశకు చేరుకున్న సందర్భంగా ఈ నెల 14 నుండి 21వ తేదీ వరకు హనుమాన్ చాలీసా పారాయణం సప్తాహం రామచంద్ర పుష్కరిణిలో నిర్వహించబడుతుందని తెలియజేశారు. అలాగే ఈ నెల 20వ తేదీ సాయంత్రం 4 గంటలకు నెహ్రూ మున్సిపల్ స్టేడియం నుండి ఎస్వీ యూనివర్సిటీ గ్రౌండ్స్ వరకు హనుమాన్ శోభాయాత్ర నిర్వహించబడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంతో పాటు ఈ నెల 21వ తేదీ ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్వీ యూనివర్సిటీ గ్రౌండ్స్లో కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో హైదరాబాద్ అనుమతి దీక్షా పీఠం పీఠాధిపతులు దుర్గా ప్రసాద్ స్వామీజీతో పాటు కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం సభ్యులు పాల్గొన్నారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో సుమారుగా ఒక 12 రథయాత్ర కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా దక్షిణ భారతదేశంలోనే ప్రముఖంగా ఈ కోటి హనుమాన్ చాలీసా పారాయణ ద్వారా గ్రహ ప్రభావాలు శాంతించి ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పీఠాధిపతులు, మఠాధిపతులు కలిసి తీసుకున్న ఈ నిర్ణయం, దీన్ని ఒక యజ్ఞంలాగా గత 1 ఇయర్ నుంచి జరుపుతున్నాం. టీటీడీ వాళ్ళు స్వామీజీ చెప్పినట్టుగా చాలా సహాయ సహకారాలు అందించారు. 2 రథాలు వారు మాకు ఏర్పాటు చేయటం జరిగింది. ఎస్వి యూనివర్సిటీలో భోజన ఏర్పాట్లు, ప్రసాద ఏర్పాట్లు మరియు స్టేడియం మాకు స్టేజీ చేయించడానికి కానీ, సభ చేయించడానికి కానీ మాకు అన్ని వసతులతో కలిసి చేయించడం జరిగింది.